బాహుబలి లాస్ట్ క్లైమాక్సింగ్ గుర్తుందా? కట్టప్ప చంపడం అండ్ రంగస్థలం మూవీ ఎండింగ్ కూడా గుర్తుందా మీ అందరికీ? ఈ ట్విస్ట్లన్నీ థియేటర్లో ఆడియన్స్ని షాక్ చేశాయి, కానీ మన లిస్ట్లో ఏవి నెంబర్ 1 కాదు. అండ్ ఈరోజు తెలుగు సినిమాలలో మోస్ట్ షాకింగ్ టాప్ 10 ట్విస్ట్లని నేను ర్యాంకింగ్ చేయబోతున్నా. మన లిస్ట్లో నెంబర్ 1 ట్విస్ట్ ఏంటి మీరు కామెంట్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ మూవీ ఉందో లేదో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ఎడిక్స్. దేవరా మూవీ ర్యాంకింగ్ ఎక్కడ పెట్టాలో చెప్పండి. దేవరా మూవీ ఎక్కడ ఉండాలో ర్యాంక్ కామెంట్ చేయండి. ఇంకా దీంట్లో మిస్సింగ్ వచ్చేసి కల్కి, ఇంకా మంగళవారం మూవీ ఈ లిస్ట్లో మిస్సింగ్ ఉంది. ఈ రెండు ట్విస్ట్లు కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం, కానీ టాప్ 10లో ఫిట్ చేయలేకపోయా. మీరు ఎక్కడ పెడతారో చెప్పండి. 10th మూవీ వచ్చేసి సాహో మూవీ. సాహో మూవీలో మూవీ స్టార్టింగ్ నుంచి మనకు ఒకటే ఫీలింగ్ ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏమో తను పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, లైక్ ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడేమో తను క్రిమినల్ అన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా క్రిమినల్ అనే పోర్ట్రేట్ అవుతుంటుంది, కానీ లాస్ట్లో ఎప్పుడైతే తెలుస్తుందో లైక్ మెంటల్ మాస్ ఉంటే ట్విస్ట్ అయితే మనమే ఈ మూవీని ఫ్లాప్ చేసాం. కానీ వన్ ఆఫ్ ద 9th మూవీ ఊసరవెల్లి. ఎవరిని వదలద్దు, అందరినీ చంపై, అందరినీ చంపై. చిత్రాన్ని చంపిన వాడి జ్ఞాపకం కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తానని మాటివ్వు. మా వాళ్ళని చంపిన ఏ ఒక్కడి జ్ఞాపకం ఈ భూమి మీద లేకుండా చేస్తానని నాకు మాటివ్వు. ఈ మూవీ ట్విస్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విస్ట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మీరేమనుకుంటున్నారు? ఈ ట్విస్ట్ని మీరు ఎక్కడ ర్యాంకింగ్ చేయాలనుకుంటున్నారు? నాకైతే పక్కా ఈ మూవీ టాప్ 5 ఉండాలనుకున్నాను, బట్ డ్యూ టు అదర్ మూవీస్ నేను దీన్ని 9th ప్లేస్లో పెడుతున్నాను. అండ్ మన 8th మూవీ వచ్చేసి రంగస్థలం. మా అన్నయ్య చెప్పాడు సారు, ఊరి శిక్ష పడి ఖైదీకి కూడా చిన్న జ్వరం వచ్చినా ఉరి తీరంట సారు. వాడికి బతుకు మీద ఆశ కలిగినప్పుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉరి తీస్తారు. రంగస్థలం క్లైమాక్స్ ట్విస్ట్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే జగపతి బాబు చంపినాక మూవీ అయిపోతుంది అనుకుంటాం, కానీ ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ అని తెలియదు. ఇది థియేటర్లో చూసినప్పుడు అయితే నేనైతే మెంటల్ మాస్ మైండ్ బ్లాక్ అయిపోయింది. మొత్తం ఒక సెకండ్ వరకు ఆలోచించలేకపోయినాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విస్ట్ నాకు తెలిసిన వరకు. 2 విలన్స్ని పెట్టి దానికి న్యాయం కూడా చేసిండు సుకుమార్. గ్రేట్ గ్రేట్ అండ్ గ్రేట్. 7th మూవీ మన లిస్ట్లో బాహుబలి లేదంటే మీరెలా నమ్మారా? బాహుబలి క్లైమాక్స్ చూసి అయితే క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది 1ది బేసికలీ. సో కట్టప్ప చంపడం వాస్ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఎవ్వరు ఊహించని ట్విస్ట్ అది. అప్పటి వరకు కట్టప్ప ఉంటే అసలు బాహుబలికి ఒక చిన్న గీత కూడా పడదు అనుకుంటాం, కానీ కట్టప్పనే బాహుబలిని చంపడం వాస్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. క్రేజీ అంటే క్రేజీ. 6th మూవీ వచ్చేసి నేనైతే ఈ మూవీ ఓటీటీలో చూసిన. ఈ క్లైమాక్స్ చూసాకైతే నాకైతే మెంటల్ మాస్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అసలు ఎట్లా బతుకుతారని అనుకున్న దగ్గర నుంచి వాళ్ళందరూ ఒకటే అని తెలుసు. వాస్ క్రేజీ అంటే క్రేజీ ట్విస్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెలింగ్ అండ్ బెస్ట్ స్టోరీ ట్విస్ట్ల పరంగా అయితే గ్రేట్ అంటే గ్రేట్. యావ్ మూవీ మల్టీ పర్సనల్ డిసార్డర్ గురించి అయితే, కేర్ ఆఫ్ మంజరపాలెం వచ్చేసి ఒకటే పర్సన్ గురించి, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజెస్లో. 5th మూవీ వచ్చేసి ధర్మాలి. నీకు అన్ని తెలిసిపోతాయా? గడిది గుడ్డేం కాదు, గట్టిగా మాట్లాడితే నీ రూమ్ లో డైరీ పెట్టిందే నేను. నీకు నా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే నేను, నా వెంట పడేటట్టు కూడా చేసింది నేనే. ఇద్దరమ్మాయిలతో మూవీ నేను చిన్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు నేను షాక్ అయ్యండి ఈ ట్విస్ట్కి. అల్లు అర్జున్ ఆ బుక్ పెట్టిండని తెలిసినప్పుడు అయితే క్రేజ్ అంటే క్రేజ్ ఉండే. నేను అమలాపాల్ బై మిస్టేక్ అక్కడ బుక్ వదిలేసింది అనుకున్నా, బట్ ఎప్పుడైతే తెలిసిందో ఇట్ వాస్ ఏ క్రేజీ అంటే క్రేజీ ట్విస్ట్. లెట్స్ సీ టాప్ 4. 4th మూవీ వచ్చేసి మిర్చి. ఏమైంది? చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పరా? చెప్పు. నా ఫ్యామిలీ నాకు ఈ మూవీ చాలా అంటే చాలా ఇష్టం. మిర్చి మూవీలో ఈ డైలాగ్ అయితే క్రేజీ. అప్పటి వరకు తిన ఫారెన్ నుంచి వచ్చిండు, హీరోయిన్ కోసం లవ్ కోసం ఇంత ట్రై చేస్తాను అనుకున్నా, కానీ ఎప్పుడైతే తనే ఎనిమి అని తెలిసినప్పుడు అయితే అప్ప క్రేజీ అంటే క్రేజీ ట్విస్ట్. ఇంటర్వెల్ బ్యాంక్ అంటే ఇట్లా ఉండాలి బ్రో. అసలు ఇంటర్వెల్లో బయటకు వచ్చిన వాళ్ళకి అంతా షాక్ అయ్యి ఏంటిది ఇది అన్న. టాప్ 3 థర్డ్ వన్. Excuse me, ma'am. I am Vikram Vasudev.
తమిళనాడు స్టేట్ పోలీస్. మీతో ఎప్పటివరకు మాట్లాడింది? ఆదర్శ్ వర్మ, సన్ ఆఫ్ వినయ్ వర్మ. ఈ మూవీ నేను టాప్ 3లో పెట్టడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆ ట్విస్ట్ బ్రో. అసలు అప్పటి వరకు తను కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, డబ్బుల కోసం చేస్తుండు అది ఇదని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే తనే కొడుకు అంటే తన మీదే ఇదంతా అయింది, వాళ్ళ ఫాదర్నే చంపడం తెలిసినప్పుడైతే మెంటల్ మాస్ అంటే మెంటల్ మాస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఇది. అసలు అలా ఎలా అసలు మూవీ కా तुम कौन हो? लड़का हो या लड़की हो? अंदर क्या कर रहे हो? కా మూవీ నేను థియేటర్లో చూసినప్పుడు ఆ మూవీలో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ల్యాక్ ఉండి అట్లా పోతుంది, కొంచెం అంత ఎంగేజింగ్ లేకుండా ఉండే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఎంగేజింగ్, మనకి మూవీ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండే. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ షేక్ అయి బ్లాక్ అయిపోయింది. ఈ మూవీ నేను మళ్ళీ రిపీట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్. అస్సలు అంటే అసలు పోగ్రి ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని. అసలు నేను పోగ్రి ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఏదైనా మూవీ ట్విస్ట్లు పరంగా వస్తే పోగ్రి లెవెల్ ట్విస్ట్ అనే అంటారు. సో అది దీని లెవెల్ పోగ్రికి ట్విస్ట్. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే థియేటర్లో చూసిన వాళ్ళకి అందరికీ షాక్ అయ్యి షేక్ కావడం వాస్ 100% షూర్. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ మూవీ బీజిఎం కూడా బ్యాక్గ్రౌండ్లో తను రన్నింగ్ చేసేటప్పుడు వచ్చే బీజిఎంకి అయితే ఇంకా షాకింగ్ అంటే షాకింగ్ ఉండే. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విస్ట్ ఇన్ TFI. సో మీరు టాప్ 10 గేజ్ చేశారా? అండ్ టాప్ 3 మీద ఏంటిదో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.